వెల్కమ్ టు GGL న్యూస్. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పిఎస్సి సభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 12వ తేదీన చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే మీరు ఈరోజు విద్యార్థుల ఫీజు పోరని ఈరోజు పెట్టారో, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఫీజు పోరు కనుక మీరు ఇది పెట్టకుండా విద్యార్థులు మేము మోసం చేసిన దానిపై ఈరోజు పోరాటం చేస్తున్నామని చెప్పేసి పెడితే బాగుంటుందేమని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు 4,271 కోట్లు గత 5 ఏళ్లలో నీ వైసీపీ పాలనలో నువ్వు 5 విడతలుగా చెల్లిస్తానటువంటి డబ్బులు ఆ నిధులు జమ చేయకపోతే నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోపే 788 కోట్లు ఈరోజు బకాయి పడ్డ ఫీజులన్నింటినీ కూడా చెల్లించడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏదైతే నువ్వు ఈరోజు గడిచిన 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కప్పిపుచ్చేందుకే ఈరోజు యువత ఓ భవిత అని చెప్పేసి నువ్వు పిలుపునివ్వడం జరిగింది. ఆ యువతకి నువ్వు ఏం చేసావని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో 2014 నుంచి 19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన యువత అందరికీ కూడా ఉద్యోగాలు, అలాగే వారికి స్వయం ఉపాధి కోసం ఆ రోజు ఏ వర్గాలు ఉన్నాయో వారందరికీ జీవన ఉపాధి కోసము ఆ రోజు కార్పొరేషన్ల ద్వారా నిధులను కూడా ఇవ్వడం జరిగింది గతంలో. నువ్వు గడిచిన 5 ఏళ్లలో ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో నువ్వు యువతను మోసగించావు. జాబ్ క్యాలెండర్ల పేరుతో ఒక్క డిఎస్సి కూడా ఎక్కడ వేసిన ప్రయోజనం లేదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు వచ్చి మేము పోరుబాట పడతామంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. విద్యార్థులందరూ కూడా సిగ్గు చేయటం అని చెప్తున్నారు. ఈరోజు నిజంగా విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేసే ఏకైక సంస్థలు ఏమన్నాయంటే టిఎన్ఎస్ఎఫ్, అలాగే తెలుగు యువత సోషల్ మీడియా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు ధర్నా పోరాడిచ్చావే, ఈరోజు విద్యార్థులందరూ కూడా పరీక్షలన్నింటికి సంవత్సరం పొడవునా ఈరోజు నిరీక్షించి విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారే, ఈరోజు నువ్వు పోరాట దీక్ష అని చెప్పేసి ధర్నా చేస్తావా? అంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేసే పరిస్థితి ఈ వైసీపీ దౌర్భాగ్యంలో చేతుల్లో ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడే మీకు ఎందుకు ఇంటికి పంపించారయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే, ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే చెల్లించలేదో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా నీకు చెంపపెట్టుగా వారి ఓట్ల రూపంలో నిన్ను ఇంటికి పంపించడం జరిగింది. అంతేకాదు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే యువతకు భవిష్యత్తు కోసం, స్వయం ఉపాధి కోసం ఈరోజు కార్పొరేషన్ల ద్వారా నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా డిఎస్సి కూడా 16,000 చిల్లర కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 6,100 పోలీస్ నియామకాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా అసెంబ్లీలో కూడా నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. తొందరలోనే ఈ వైసీపీకి గోరి కొట్టే రోజులు సమయం ఆసనమైనది. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులారా, మీరు గతంలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ మీరు నెరవేర్చినందుకే ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు రంగస్వామి నాయుడు, తెలుగుతో మండల అధ్యక్షుడు.